మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ కలిసి పోటీ చేసి గెలిచినప్పటికీ చంద్రబాబు నాయుడు గారికి మరియు పవన్ కళ్యాణ్ గారికి మధ్య సాన్నిహిత్యం ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం కార్యకర్తలకి నాయకులకు మధ్య ఇరు పార్టీల్లో విభేదాలు కనిపిస్తూనే ఉన్నాయి. అది పిఠాపురంలోనైనా కావచ్చు, లేక తెనాలిలోనైనా కావచ్చు. తాజాగా గుడివాడలో జరిగిన సంఘటనతో కూడా ఇది కాస్త బలపడుతున్నట్టు తెలుస్తూ ఉంది. తాజాగా నిన్న గుడివాడలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక జనసేన జెండా తాలూకు దిమ్మను తొలగించాలని చూసే ప్రయత్నంలో అక్కడికి చేరుకున్న జనసేన కార్యకర్తలు నాయకులు వారిని వారించడం, వారితో గొడవకు దిగడం, ఇరు వర్గాల మధ్య బాహాబాహి జరిగింది. ఇది గమనించిన పోలీసులు అక్కడికి వచ్చి వారిరువురిని శాంతింపజేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళినప్పటికీ ఇరు వర్గాలు వారిపైన వీరిపైన వారు పోలీస్ కేసులు పెట్టుకోవడం జరిగింది. దీనిపైన జనసేన కార్యకర్తలు ఒకంత సీరియస్గా ఉన్నట్లే తెలుస్తూ ఉంది. ఆ టీడీపీ నాయకులు ఎవరైతే ఆ దిమ్మను తొలగించాలని చూశారో ఆయన ఖచ్చితంగా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే కానీ మేము శాంతించమని చెప్పడం చూస్తుంటే ఇవి మున్ముందు ఎలా ఉంటుందో ఈ పార్టీ మధ్యన, ఈ రెండు పార్టీల మధ్యలో వర్గ విభేదాలు ఇలాగే ఉంటాయా అని పలువురు అభిప్రాయపడుతున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.